హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ నేను చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరికి స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకోకుండా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి, బాగా చదవండి, బుక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ బాగా స్ట్రాంగ్గా ఇస్తున్నాం, వాటన్నింటినీ బాగా స్టడీ చేయండి. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఏ యూనిట్ వదలకుండా, ఏ కాన్సెప్ట్ వదలకుండా, ఏ లైన్ వదలకుండా చదవండి. చదివేటప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకెళ్ళిపోవాలి. సమస్య లేనిదే లైఫ్ లేదు. సమస్య లేనిదే లైఫ్ లేదు. సమస్యలు అనేటటువంటి కేవలం మానవుడికి వస్తూ ఉంటాయి. ప్రాణం ఉన్నటువంటి జీవులకి వస్తూ ఉంటాయి సమస్యలు. ప్రాణం లేనటువంటి జీవులకు, రాళ్ళకి, రప్పలకి, వీటికి రావు. సమస్య వచ్చినప్పుడు చాలా కూలంకుషంగా చర్చించి, ఆలోచించి, నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే జీవితం ముందుకెళ్తుంది, వచ్చే స్థితిలో ఉంటుంది. ఓకే, కమ్ టు దిస్ పాయింట్. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పేశాము. చాలా బాగా వెళ్తుంది వీడియో. నన్ను బాగా ఇష్టపడుతున్నారు చాలామంది. రాష్ట్రంలో దరిదాపు చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో నాకు చాలా లైక్స్ కానీ, అదేవిధంగా కామెంట్స్, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, లైక్స్ పెడుతున్నారు. మీకున్నటువంటి ఐడియాస్ని పంచుకుంటున్నారు నాతో. కాబట్టి నాకు మీరందరూ కూడా ఇప్పటివరకు 6 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి, అదుగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, అదుగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని మిమ్మల్ని బోరు కొట్టించాను. అంటే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పొరపాటు వస్తే మీరు ఇబ్బంది పడిపోతారు అనేటటువంటి దృక్పథంతో చెప్పుకొచ్చాము. కానీ అది నిజం కాకపోతుంది. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఆర్డినెన్స్ ద్వారా ఇస్తున్నారు. మీ కళ నెరవేరుతుంది ఈ నెలలో. ఎప్పుడైనా రేపా మాపా దీని మీద మంచి మీకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ వస్తుంది. విద్యాశాఖ కూడా అదే పనిలో నిమగ్నమై ఉంది. ఈ 2-3 రోజుల్లో ఈ రోస్టర్ పాయింట్స్ కానీ, ఈ ఆర్డినెన్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ సోదరులకు ఏ విధంగా మరి ఇచ్చినటువంటి పాయింట్స్, రోస్టర్ పాయింట్స్ ఆధారంగా పోస్టులు కేటాయించడం, అదేవిధంగా ఏ నెలలో స్లాట్స్ చూసుకోవాలి. మే నెలలో అయితే స్లాట్స్ బాగా చాలా బిజీగా ఉన్నాయి, ఖాళీ లేదు. జూన్ 15 తర్వాత మాత్రమే రాష్ట్రంలో స్లాట్స్, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణానికి రకరకాల ఎగ్జామ్స్ అంతకుముందు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి ఎగ్జామ్ ఉంటాయన్నమాట, బిజీ షెడ్యూల్. అందువల్ల మీకు 3 నెలలు సమయం ఇస్తారు. మరి ఎంతో కాలం నుంచి ఎంతోమంది, ఎన్నో లక్షల ఫ్యామిలీస్ దీని మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నాకు ఒక న్యూస్ వచ్చింది ఈరోజు. పేరెంట్స్ తమ పిల్లల్ని ఏమంటున్నారంటే, కొంతమంది నాకు ఫోన్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ రాదు, ఎన్ని సంవత్సరాలు నిన్ను పోషించాలి, ఎన్ని సంవత్సరాలు నిన్ను ఈ విధంగా చేయాలి, కనీసం 6 సంవత్సరాల నుంచి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, అప్పటి నుంచి రాంది డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందా అని కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఈ విధంగా డిస్కరేజ్ చేస్తున్నారని నాకు ఒక న్యూస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులారా, ఈ వీడియో చూస్తే స్పందించండి, రెస్పాండ్ కాండి. మీ పిల్లలు, ఓకే మీకు బాధ ఉండొచ్చు, పని పాట లేకోకుండా 6 సంవత్సరాల నుంచి డిఈడి బీఈడి అయిపోయిన 6 సంవత్సరాల నుంచి అదే చదువుతున్నావు. సిలబస్లు మారిపోతున్నాయి, మళ్ళీ కొత్త సిలబస్లు వస్తున్నాయి, కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి, కొత్త బుక్స్ వస్తున్నాయి, కొత్త బుక్ కొనాలి. ఈ విధంగా మీకు ఇబ్బంది బట్టన్ అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఒక 10 రోజులు ఓపిక పట్టండి.
ఒక 10 రోజులు ఈ నోటిఫికేషన్ దీనికి సంబంధించిన మొత్తం అంతా కూడా షెడ్యూల్ రెడీ అయిపోయింది. ఈరోజా రేపా ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్, అంటే ఆర్డినెన్స్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఇచ్చేసేసి, ఆర్డినెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను, ఒక 6 నెలల పైగా ఈ ఆర్డినెన్స్ ఉంటుంది. తర్వాత 2026 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జిల్లాని యూనిట్గా చేస్తారు. అప్పటి వరకు కేవలం నేను చెప్పేది ఏంటంటే ఈ డిఎస్సి కోసమే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి ఎంత స్పీడప్ కావడానికి డిఎస్సి నోటిఫికేషన్ మెయిన్ అంశం, డిఎస్సి నోటిఫికేషనే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులారా, ఒక డైరెక్టర్గా నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని చదవండి. మీ పిల్లల దగ్గర ఎలాంటి మాటలు కానీ, ఎలాంటి డిస్కరేజెస్ కానీ, వాళ్ళ మనసుకు బాధపడేటటువంటి మాటలు కానీ చెప్పద్దు. అలాంటి పనులు చేయొద్దు. చదవనండి. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి వేస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంకా 3 నెలల్లోపు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. 3 నెలల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని వదిలేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి. మీకు చేతనైతే పిల్లలకి మంచి ఆహారం, మంచి ఫుడ్, మంచి చక్కగా ఆరోగ్యంగా ఈ ఎగ్జామ్స్ అన్నాలు మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా చూడండి. ఇంకా అవసరమైతే మంచి మాటలు చెప్పండి. ఒరే వస్తుంది, బాగా వస్తుంది చదువు అనేటటువంటి పాజిటివ్ వేలో పిల్లల్ని తీసుకురండి. ఎప్పుడైతే పాజిటివ్ వే బాడీలోకి వెళ్ళిపోతాయో ఒక రకమైనటువంటి ఎనర్జీ వచ్చేస్తుంది. ఎవరికైనా సరే నెగిటివ్ ఫీలింగ్స్ కానీ, నెగిటివ్ మనసుల మధ్య తిరుగుతుంటే ఏమవుతుందంటే, సపోజు ఒక పొద్దున్నే లేచి ఎవరికన్నా ఫోన్ చేసి, ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి నీ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ విధంగా, నువ్వు ఎదవవి, నువ్వు సన్నాసివి, నువ్వు ఆ విధంగా పొద్దున్నే లేచి ఈ విధమైనటువంటి మాటలు వినండి, ఆ రోజు నీకు మొత్తము కూడా నీకు అసలు పని చేయబుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీలో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి వెళ్ళిపోతుంటాయి. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే వెళ్తాయో నీకు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పవర్ అనేటటువంటి తగ్గిపోతుంది, అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, ఈ వీడియో చూడండి. మీ పిల్లలు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అన్నాను ఏమీ అనుకోకుండా, ఇంకా మీ చేతనైతే మంచి నోట్స్ రాయమనండి, మంచి బుక్స్ని చదవమనండి, ఎగ్జామ్స్ రాయమనండి, ఇంకా బాగా ప్రోత్సహించండి. వస్తుంది, నీకు వస్తుంది, బాగా చదవమ్మా, మేముండాము, ఒక తల్లిదండ్రులుగా మేముండాము అని మీరు మీ పిల్లలు వెనక వైపు మీరు నిలబడండి. ఎందుకంటే ఎవరికైనా చాలా ఇబ్బంది. 6 సంవత్సరాల నుంచి చూసినటువంటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు, 30 సంవత్సరాలు మీ పిల్లవాడికి వచ్చినాయి, డిఎస్సి అంటున్నారు, మరి ఇంకా రాలేదు, కొద్ది సంవత్సరాలు అయితే ఏజ్ అయిపోతుంది, మరి నిరుద్యోగం మిగిలిపోతారు, తర్వాత పరిస్థితి ఏంటి, పిల్లనివ్వరు, పెళ్ళి కాదు, రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తారు సమాజం. అవన్నీ నాకు తెలుసు. ఎస్, ఐ ఫేస్డ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్, కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి మీకు మీ పిల్లలకి డిఎస్సి నోటిఫికేషన్ 100% నోటిఫికేషన్ వస్తుంది. అయితే చదవటం, దాన్ని ఆరాయించుకోవటం, ఆ సబ్జెక్టుని ప్రజెంట్ చేయటం అనేటటువంటిది మీ పిల్లవాడి బాధ్యత. అది ఎవరి చేతుల్లో లేదు, ప్రభుత్వం చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం గ్యారెంటీకి ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే నేను డిఎస్సి నోటిఫికేషన్లో బాగా ప్రిపేర్ అయ్యి రాసి పోస్ట్ తెచ్చుకున్నాను. టీడీపీ గవర్నమెంటు కేవలం ఎక్కువ ఇంపార్టెన్స్ డిఎస్సి నోటిఫికేషన్కి ఇస్తుంది, టీచర్ పోస్టులకి ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నమాట. ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ప్రాధాన్యత టీచర్ పోస్టులకి ఈ ప్రభుత్వం ఇస్తుంది. నేను స్వయంగా చూశాను, నేను స్వయంగా దాన్ని అనుభవించాను, ఆ ఫలాలను నేను అనుభవించాను. కాబట్టి తల్లిదండ్రులారా, నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడండి.
ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో తెలిసి తెలియకుండా వాళ్ళందరూ చూడాలి. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకు కూడా ఇది గుణపాఠం కావాలి. కాబట్టి మీకు 100% డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కూడా అవసరం లేదు ఈ ఎస్సీ నివేదికకు సంబంధించి. నెక్స్ట్ జాతీయ ఎస్సీ కమిషన్కి కేవలం నామమాత్రంగానే ఆ కమిషన్ పర్మిషన్ ఇవ్వచ్చు, ఇలాంటి అధికారులు ఓకే మేము చేసాము, ఎస్సీ వర్గీకరణ చేశాము అని తెలియజెప్పడానికి మాత్రమే ఈ రిపోర్టు వెళుతుంది. కాబట్టి మీకు 100% ఏబిసి గ్రూపుల ప్రకారం 15%ని, అదేవిధంగా ఆ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్ ప్రకారం పోస్టులని నింపుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులారా ఇక మేల్కోరండి. ఈ 10 రోజులు రకరకాల న్యూస్ వస్తూ ఉంటాయి, రకరకాల ఛానల్స్ రకరకాల తెలియకుండా రకరకాల న్యూస్ వస్తూ ఉంటాయి. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి. మీరు ఎలాంటి నెగిటివ్ భావాలకి ప్రభావితం గురి కాకుండా మీలో ఒక పాజిటివ్ అవసరమైతే ఈ 10 రోజులు బయటికి రాకోకుండా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాజిటివ్ రిపోర్ట్ ఎవరైతే పాజిటివ్ చేస్తారో, డిఎస్సికి అనుకూలంగా చేస్తారో అలాంటి రిపోర్ట్ని మీరు పరిగణలో తీసుకుని ఈ 10 రోజులు మీ మైండ్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరూ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్లో నిమగ్నమై ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ సంబంధించిన వారు లీవ్లో ఉన్నారు. ఒక 2-3 రోజుల్లో వస్తారు. వచ్చిన వెంటనే దీని మీద ఒక మంచి పాజిటివ్ రిపోర్టు మీకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు 16,347 పోస్టులు, ఒక్క పోస్టు తగ్గదు, నోటిఫికేషన్ ఆగదు. ఈ 16,347లో ఎవరైతే బాగా నువ్వు అనేనా అని పోటీ పడి ఒక్క బిట్టు మిస్ కాకోకుండా ఎవరైతే చదువుతారో వారికే పోస్టు. అంతేగాని రాదు అని కూర్చుని రేపు నోటిఫికేషన్ వచ్చేదాకా మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటే మీరు దెబ్బతినిపోతారు, అల్లకొల్లలో అయిపోతుంది మీ లైఫ్. కాబట్టి మీరు జీవితాంతం ఒక ఉద్యోగిగా ఉండాలని, అదేవిధంగా మీ తర్వాత జనరేషన్స్ అందరూ కూడా బాగుపడాలని నా యొక్క థాట్. మిమ్మల్ని అందరిని నిలబెట్టాలి. మన యాప్లో మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి అభ్యర్థులందరినీ, ప్రతి ఒక్కరిని, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా నిలబెట్టాలి. వాళ్ళకి పాజిటివ్, వాళ్ళకి ఒక ఆక్సిజన్ లాంటిది ఇవ్వాలి అనేటటువంటిది నా దృక్పథం. కాబట్టి మీరు నా ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని పెంచుకోవద్దు. మీరందరూ కూడా నాకు చాలా సపోర్టు ఇస్తున్నారు. ఈ వీడియోస్ పరంగా, బుక్స్ పరంగా, యాప్ పరంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారు. అదే విధమైనటువంటి కష్టంతో ఈ నెలలో మిమ్మల్ని ఒక కొలికి తీసుకొస్తాను. సబ్జెక్ట్ పరంగా నా దగ్గర చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నా మైండ్లో రకరకాలైనటువంటి ఇన్నోవేషన్స్ మిమ్మల్ని ఎట్లా తీసుకురావాలనేటువంటి రకరకాలైనటువంటి మేము చదివినప్పుడు నుండి ఇప్పటి వరకు నేను నేర్చుకున్నటువంటి చాలా కొత్త అంశాలు ఉన్నాయి. వాటన్నింటిని ప్రయోగిస్తాను, ఆ బాణాలన్నింటినీ సంధిస్తాను. ఎందుకు రారో, బాగా చదివేటటువంటి అభ్యర్థులు ఎందుకు తీసుకురామో నేను దాని మీద ఒక ప్రయోగం చేస్తాను. కాబట్టి మీకందరికీ నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. మీరందరూ కూడా ఇదే విధమైనటువంటి హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరికి డిఎస్సి అభ్యర్థి నాకు హెల్ప్ చేసేటటువంటి ప్రతి అభ్యర్థికి పేరున మీకందరికీ నమస్కరిస్తూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు, ప్రతి ఒక్కరికి వైరల్ చేయగలరు, ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూడగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.